హాయ్ హలో అండి అందరికీ. ఈరోజు గుత్తి వంకాయ కూర ఎలా చేయాలో చూద్దాము. ముందుగా బాండి పెట్టి ఆయిల్ వేసుకొని కొంచెం పచ్చెనగపప్పు, ఎండుమిరపకాయలు, ధనియాలు, జీలకర్ర, కొంచెం ఇంగువ, ఎండు కొబ్బరి కొంచెం బాగా ఫ్రై చేసుకొని మిక్సీ పట్టుకోవాలి. తర్వాత బాండి పెట్టి టమోటాలు బాగా ఫ్రై చేసుకున్న తర్వాత ఈ వంకాయల్ని బాగా కట్ చేసుకొని ఈ పౌడర్ని లోపల కూర్చుకొని నూనెలో ఫ్రై చేసుకోవాలండి. బాగా నూనెలో ఫ్రై అయితేనే వంకాయ ఉడుకుతుంది, లేకుంటే కచ్చా పచ్చాగా ఉంటుందండి. మనము గ్రేవీ కర్రీగా కావాలంటే చింతపండు పులుసు పోసుకోవాలి. ఫ్రైగా కావాలి అంటే మనం ఆ పౌడర్ని ఇలా పైన చల్లుకొని సర్వ్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉంటుంది. ఇలాగా మగ్గిందా లేదని టెస్ట్ చేసుకొని తర్వాత మనం చింతపండు పులుసు యాడ్ చేసుకోవాలి. నేనైతే గ్రేవీ కర్రీగా కావాలంటున్నాను కాబట్టి చింతపండు పులుసు యాడ్ చేసుకుంటున్నాను. చింతపండు పులుసు యాడ్ చేసుకున్న తర్వాత కొంచెం పసుపు, కారం, సరిపడా ఉప్పు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి.